జక్కన్న ఇన్‌ఫ్లూయెన్స్ కొంచెం ఉంది మీ మీద గూడా చెక్కటంలో ఆ! హీరోలని అద్భుతంగా. ఏదో ఆ! ఉంది. కొంచెం ఉంది. చాలా ఉంది. తీసుకుంటారా రిఫరెన్స్ ఎక్కువ ఎవరిది ఎక్కువ తీసుకుంటారు? అంటే యాస్ ఎ డైరెక్టర్‌గా మీరే చెప్పేసారు పేరు. ఆయనదేనా? ఆయనే ఓకే. కంప్లీట్‌గా ఆయనే. చాలా ఉంటది ఇన్‌ఫ్లూయెన్స్. ఆయన గూడా యంగ్ డైరెక్టర్స్‌ని సపోర్ట్ చేస్తారనుకుంటా. అవునండి. అంటే ఆహ్, మనం ఎళ్లి మాట్లాడేటప్పుడు గాని, ఆయన ఇచ్చే సజెషన్స్ గాని, ఇవి ఆ! గాని మాట్లాడేది హ్మ్. అదంతా కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చి ఎందుకంటే అలాంటోళ్ళు మాట్లాడి కబుర్లు చెప్పడం అన్నది చాలా పెద్ద విషయం గదా! ఆబ్వియస్‌గా కొంచెం ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ జరగటం అన్నది చాలా మంచి విషయం గదా! అవును. సో, ఆయన ఖచ్చితంగా. సో, మొగలికి కూడా మంచి ప్రపంచాన్ని సృష్టించారా? ఎళ్లారు గదా! మీరు గూడా అడవుల్లోకి. అడవుల్లోకెళ్ళాము. ఆ! అదే ఒక అందమైన ప్రపంచాన్నయితే సృష్టించాం. అవునా? యాహ్! ఓకే. యాహ్! నిజంగా సెట్ నేను కొన్ని కొన్ని చూసాను విజువల్స్ అవి. అక్కడ సిగ్నల్స్ ఉండవు. ఆ! ఆ! కానీ ఆ! ఇంగ కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ అదంతా బావుందది. ఆ లొకేషన్స్ అంటే ఎవరు దాని మీద అంత కాన్సంట్రేషన్ తీసుకొని అవునవును. తీసారో నాకు చాలా తెలీదు గానీ రిస్కీ లొకేషన్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఆగిపోయినవన్నీ కొన్ని పనిమల ఎత్తుకొని మరీ చేశామనమాట. హ్మ్. ఇది ఫ్రెష్‌గా కనపడుద్ది స్క్రీన్ మీద. మనది ఇంత క్యారెక్టరే ఒక అడవికి సంబంధించిన క్యారెక్టర్ అయినప్పుడు మనం జస్ట్ బయట లేయర్‌లో కనపడే అవును. ఫారెస్టుల దగ్గర ఆపేయకూడదు. డీప్ ఇంటూ ఫారెస్ట్‌లోకెళ్దాము. ఇప్పటిదాకా ఎవరు చూడని విజువల్స్ చూడాలి వాళ్ళు హ్మ్. అన్న ఫీలింగ్‌లో చేసిందే అది. చాలా మనోడు గాని, హీరోయిన్ గాని, హర్ష గాని హ్మ్. డీప్ ఫారెస్ట్‌లో చాలా ఇబ్బంది పడ్డారు. బండి సరోజ్ గారు గాని. హ్మ్. ఆహ్, చాలా చాలా రిస్కీగా చేసినవి చాలా ఉన్నాయి షూట్స్. ఓకే. ట్రైలర్‌లో బాగా హైలైట్ అంటే బండి సరోజ్ కుమార్. హ్మ్. ఆ! అతను పెట్టాలన్న థాట్ మీకు రావటం నిజంగా గ్రేటు. ఆయన ఒప్పుకోవటం ఇంకా గ్రేట్. ఇంకా గ్రేట్. ఆ! కరెక్ట్. ఒక పందాన ఎవరి మాట ఇనే వ్యక్తి గాదు. అవును. ఆ! మొఖం మీద చెప్పేసి ఎళ్ళిపోయే రకం. అవునవునవును. 2019లోనో ఎప్పుడో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ! ఆయన నాతోనే చేశారు. ఓహో! ఓకే. ఎవరు సపోర్ట్ చేయట్లేదు బ్రదర్. నేనొకటి తీశాను. అంత బూత్ కాంటెంట్ అంటున్నారంటే, మీరు రండి ఛానెల్‌కి అర్జెంట్‌గా నేను చేస్తాను దీని గురించి ఆ! అని చెప్పి పిలిచాను. నిజంగా మనిషి వెరీ గుడ్ ఎట్ హార్ట్. అవును. అసలు నో కల్మషం ఏముండదు. అవును. ఉన్నది ఉన్నట్టు చెప్తారు అంతే. ఫిల్టర్ అస్సలుండదు. ఉండదు. ఆ! కొంతమంది నేచర్ అది. కరెక్ట్. అలా ఉంటేనే నయం ఇండస్ట్రీలో. కరెక్ట్. అందరూ అంటారు గానీ, ఆ! నేను ఫస్ట్ షాక్ అయ్యాను. ఏం చేయటం ఏంటి ఈ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నాడు అసలు అవును. మనోడు అని ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ అతనికే కాల్ చేశాను. ఆ! 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 అంటే అతను చెప్పడం ఏంటంటే, నేను గూడా ఒక హీరో ఎందుకంటే నేను చచ్చిపోతే హీరోగానే చచ్చిపోతాను. వేరే సినిమాల్లో చేయనన్నారు ఆయన. అవును. అంటే ఆయన అన్నారు 2 సెపరేట్ ట్రాక్‌లు రోషన్ గారు. నేను ఒక హీరో, అతను ఒక హీరో అన్నారు. చెప్పిన ఆన్సర్ బా నచ్చింది. ఆ! ఆ! మీకు మీకనిపించిందా? లేకపోతే రోషన్ చెప్పాడా? అతనైతే బావుంటుంది కాస్ట్ చేయండి. నాదే. ఆ! కాస్టింగ్ మొత్తం నాదే. మీరేనా? ఐడియాస్‌గా ఎట్లా సింక్ అయ్యాడు అసలు మీకు ఈ క్యారెక్టర్‌కి? సజావుగా తనకు చేసుకోగలిగారా నచ్చింది. షూటింగ్ అంతా? హ్యాపీగా చేసుకొని వెళ్ళాం. తనకు కూడా కథ బా నచ్చింది. ఒక్కసారి విను అని చాలా బతిమిలాడా. ఆ! చాలా బతిమిలాడి అన్నా ఇది గూడా ఒక హీరోనే. హ్మ్. నువ్వు విను. హ్మ్. యాంటీ హీరో అని అనుకో. ఓకే. యాంటీ హీరో అని అనుకోని విను. అసలు విను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇది అనంటే ఫస్ట్ 10 నిమిషాలు స్క్రిప్ట్ పంపించా. మిగతాది కూడా నరేషన్ పంపిస్తే విన్నాడు వాయిస్ రికార్డర్‌లో. హ్మ్. పంపిస్తే విన్నాడు. ఇంక తను ఫిక్స్ అయిపోయాడు. ఇంక చేద్దాము అని చెప్పి. క్రూయల్ మొత్తం. కైండ్ ఆఫ్ అంతే విట్టి సాడిజం సెన్సార్ సైకో ఏముండదు. అది. యాహ్! చిన్న సైక్ అనేది రీల్ లైఫా? రియల్ లైఫా? లేదండి. మొత్తం నరేటింగ్ తనదేమి అదేం లేదు. అసలు రియల్ లైఫ్ అసలు అదేం లేదు. మొత్తం నా స్టైలే. నా సెన్సార్ స్టైల్‌లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేసారా? యాహ్! అండి. సరోజ్ క్యారెక్టర్. చాలా బాగా. ఆ? చాలా బాగా. ఏమిచ్చారు ఇంతకి? ఏ ఏ ఆ? యాహ్! కానీ మొన్న ఒక రిపోర్టర్ అడుగుతున్నారు. మీకు సరోజ్‌కి గొడవలున్నాయని. హ్మ్. 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 ఉంటే గింటే హీరోతో ఉంటాయి ఎక్కడైనా గాని. ఆ! డైరెక్టర్‌తో ఎందుకుంటాయి? అంతే అది కదా! ఒక చిన్న డౌట్ నాకు. అసలు అదేం లేదండి. అది ఎలా అందుకే వచ్చిందో ప్రమోషన్స్‌కి తెలీదు గానీ రావట్లేదు. అసలు అలా కాదు. అసలు తను దేనికి రారు గదా! దేనికో ఒక పరాక్రమం గూడా థియేట్రికల్ రిలీజ్ అవుతుందని చెప్పి ఎస్‌కేఎన్ గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి రమ్మంటే అద్దాలు పెట్టుకొని వచ్చేసాడు. అవును. కనబడకూడదు. నా సిగ్గెక్కువ. కళ్ళలో భయం కనబడ సిగ్గెక్కువ అని చెప్పి. అంత తప్ప అసలు ఆ మనిషికి ఏదో కాంట్రోవర్సీ అయ్యి ఏదో దానివల్ల నేను రాను ప్రమోషన్స్‌కి అన్నది లేదసలు. హ్మ్. తనే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు సినిమాకి. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా సరోజ్‌ని అవునా? ఛానెల్‌లో. ఆ! 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 ఇదే ఫస్ట్ లాస్ట్ ఇంటర్వ్యూ బ్రదర్ ఇంక ఇంటర్వ్యూస్ ఇవ్వను. చెయ్యనన్నారు. అవును. ఓహ్! మీరే అలా చేసింది. ఆ! నేను అడిగాను ఇదే క్వెషన్. సందీప్‌తో ఏంటి గొడవ మీకు ఆ! అని. సందీప్ చెప్పిన ఆన్సర్ కరెక్టేనా అంటే అంత అబద్ధం అని చెప్పాను. అవునా? ఏమని చెప్పారు? ఆ! కానీ ఎక్కడన్నా రోషన్‌కుందా? సరోజ్ అంటే నాకన్నా ఎక్కువ సరోజ్ గారికి పాజిటివ్ కామెంట్స్ గాని, రివ్యూస్ గాని ఎక్కువ వినిపిస్తున్నాయి, వస్తున్నాయి.
అంటే కొంతమంది తీసుకోలేరు. కొంతమంది తీసుకోలేరు, కానీ తనకి అర్థమైంది. అంటే ఓకే ఏంటంటే ఇంకొకటి ఈయన బిల్డ్ చేసుకున్న బ్రాండ్ మామూలు బ్రాండ్ కాదు అది. తనే మ్యూజిక్, తనే ఎడిటింగ్, తనే అంటే అది అందరికీ అంత ఈజీగా రాదు. అంత కష్టపడి బ్రాండ్ చేసుకున్న వ్యక్తి అంత ఒక ఫ్రమ్ లాస్ట్ 15 years అది అంటే 19 years సైలెంట్గా ఉండి రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే, ఇంకో దారి లేదు. తనకి ఇప్పుడు ఏదైతే వస్తుందో ఈ డిజర్వ్ ఇట్, ఎవ్రీ 1% సరోజ్ గారు డిజర్వ్ ఇట్. సో తిని కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాడు కాబట్టి నాకు తెలిసి కొన్ని నేర్చుకుంటాడు. ఓహో ఇలా ఉండాలి, ఇలా ఉంటే జనాలకు ఇష్టం అన్నమాట అని చెప్పి తనకు కూడా నచ్చేది ఉంటుంది. అండ్ తను కూడా ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సరోజ్ గారు అన్నది ఉంది తనకు కూడా. ఓకే ఆయన బిల్డ్ చేసుకున్నది అది సరే, ఓకే ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నాను నేను ఇంకా లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతాను అన్న ఫీలింగ్కి వచ్చాడు తను కూడా. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం షేక్ అయ్యాడు, ఎస్ తప్పులేదు, అది షేక్ అవ్వకపోతే ఓకే కెరీర్ మీద సీరియస్నెస్ లేనట్టు. అదేంటి అసలు మన గురించి ఎవరు అని తర్వాత అర్థమైంది తనకి, మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం వాళ్ళు దిద్దుతున్నాం. తను ఒక 10th class స్టూడెంట్, మా ఇద్దరికి ఒకే ఎగ్జామ్ పేపర్లో ఉన్నాం. తను రాస్తున్నాడు అని అంటే తను 10th class అవటం వల్ల నేను ఇంకా యూకేజీలోనే ఉన్నాను గనక అన్న క్లారిటీ తనకు వచ్చింది. మెచ్యూరిటీ ఎందుకంటే అదే ఇంట్లోనే సినిమా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళకి 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి పేరెంట్స్కి. సో అది ఖచ్చితంగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.